హాయ్ ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్ చరిత్ర గురించి తెలుసుకునే ముందు అసలు జమ్మూ కాశ్మీర్ మ్యాప్ ఎలా ఉంటుందో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మ్యాప్లోనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇది అర్థమైతేనే కాస్త జమ్మూ కాశ్మీర్ చరిత్ర గురించి కానీ, ఆర్టికల్ 35A గురించి కానీ, 370 గురించి కానీ, జమ్మూ కాశ్మీర్ సమస్య గురించి కానీ అర్థమవుతుంది. మేము ఇదిగో ఇప్పుడు ఇలా క్లియర్ కట్ మ్యాప్స్ ద్వారా అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఒక విషయం ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీరు ఇదిగో ఈ మ్యాప్లో కనిపిస్తోంది. ఎవరు ఏ భాగాన్ని ఆక్యుపై చేసినా, ఏం చేసినా ఈ భాగం మొత్తం మనది 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 మనదే, మనదవ్వాల్సిందే. దానికంటే ముందు ఒక్కసారి ఈ మ్యాప్ను చూద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇది జమ్మూ కాశ్మీర్ మ్యాప్. ఇందులో ఈ కింద భాగం కనిపిస్తోంది కదా, రెస్ట్ ఆఫ్ ఇండియా. ఇక ఎడంవైపు పాకిస్తాన్ ఉంది వెస్ట్ భాగంలో. అలాగే ఉత్తర ప్రాంతంలో చూడండి, పై భాగంలో చైనా దేశం ఉంది. ఇక ఈ మ్యాప్లో తర్వాతి భాగానికి వద్దాం. ఇదిగో కింద మేము ఎల్లో కలర్లో 2 లైన్స్ గీసాం, చూస్తున్నారు కదా. అదంతా కూడా ఇండియా మ్యాప్లోని భాగమే. జస్ట్ అర్థం చేయించడం కోసం అలా లైన్స్ గీసాం. జమ్మూ కాశ్మీర్ కింద వెంటనే హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఇక ఎడం వైపు ఒకసారి చూడండి, ఒక పెద్ద ఎల్లో కలర్ లైన్ గీసాం. అదంతా పాకిస్తాన్కు సంబంధించిన భాగం. అంటే ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. పైన ఎక్కడ స్టార్ట్ అయింది ఎల్లో లైన్, కింద ఆల్మోస్ట్ ఎక్కడ టచ్ అవుతోందో చూడండి బార్డర్. అంటే ఎంత పెద్ద బార్డర్ ఉందో చూడండి మన జమ్మూ కాశ్మీర్కి పాకిస్తాన్ నుంచి. ఇక మధ్యలో ఒక ఎర్ర రంగు గీత గీసాం, చూస్తున్నారు కదా. ఆ రెడ్ కలర్ గీతను బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రెడ్ కలర్ గీతకు పైభాగంలో కనిపిస్తోందే, అంటే ఎడం వైపు బాణం గుర్తు పెట్టాం. ఆ భాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది. దాన్ని మన ఇండియా పరిభాషలో POK అని పిలుస్తాం, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్. ఇక పాకిస్తాన్లో ఈ భాగాన్ని మొత్తం ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తారు. అంటే స్వతంత్ర కాశ్మీరు అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. మనం మాత్రం మన దేశాన్ని దురాక్రమణ చేసింది కాబట్టి ఈ రెడ్ లైన్కు ఎడం వైపున్న భాగాన్ని మొత్తం POK అని పిలుస్తున్నాం. రెడ్ లైన్కు యువతల అంటే కుడివైపున్న భాగం మొత్తం మ్యాప్లో ఇండియాకు సంబంధించిన కశ్మీర్, జమ్మూ కాశ్మీర్. మరో లైన్ గీసాం కంప్లీట్గా రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, కుడివైపు ఆరెంజ్ కలర్ లైన్ గీసాం. కింద కూడా చిన్నగా ఒక ఆరెంజ్ లైన్ గీసాం, 2 యారో మార్క్స్ పెట్టాం. కనిపిస్తోంది కదా ఆ భాగం. ఆ భాగాన్ని చైనా వాడు ఆక్యుపై చేసుకున్నాడు, దురాక్రమణ చేశాడు. ఆ భాగాన్ని ఆక్సాయ్ చిన్ అని పిలుస్తారు. ఒక్కసారి ఇప్పుడు చూస్తుంటే మీకు అర్థమవుతోంది కదా, మన ఇండియా మ్యాప్లో ఎంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుందో, ఎంత భాగాన్ని చైనా ఆక్యుపై చేసుకుందో. కథ ఇక్కడితో ముగియలేదండి, ఇంకా ఉంది. చూడండి మ్యాప్ని బ్లాక్ కలర్లో ఒక లైన్ గీసాం, చూస్తున్నారు కదా. బాణం గుర్తు పెట్టాం చూడండి, బ్లాక్ కలర్ లైన్. ఆ లైన్ని సియాచిన్ అంటారు, సియాచిన్ గ్లేషియర్ అంటారు. అత్యంత చల్లగా ఉండే ప్రాంతం అది. అంటే సియాచిన్ గ్లేషియర్ కొంత భాగం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది, కొంత భాగం భారతదేశంలో ఉంది, మరోపక్క చైనాకు బార్డర్గా కూడా ఉంది ఆ ప్రాంతం. అవునా? ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఒక ఆకుపచ్చ గీత గీసాం. ఆకుపచ్చ గీతకు పైన ఉన్న భాగం ఉంది కదా, వైట్ కలర్లో ఉన్న భాగం అంతా, ఆ భాగాన్ని పాకిస్తాన్ వాడు చైనాకు ధారాదత్తం చేశాడు. అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా ఓ ముక్కను చైనాకు పడేశాడన్నమాట. ఇది కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ యొక్క పరిస్థితి. ప్రస్తుతం మన ఇండియా కాశ్మీర్ని ఒక్కసారి చూడండి. మ్యాప్లో ఇండియా కాశ్మీర్ అని ఉంది కదా, ఆ భాగం మీద మీ ఏకాగ్రత పెట్టండి. అక్కడ గనక గమనిస్తే పింక్ కలర్లో ఒక డాట్ పెట్టాం, అది జమ్మూ, చూస్తున్నారు కదా. ఆ తర్వాత పైభాగంలో ఒక హర్ట్ సింబల్ పెట్టాం బ్లూ కలర్లో, అది కార్గిల్. గ్రీన్ కలర్లో బటర్ఫ్లై సింబల్ పెట్టాం ఒకటి, అది శ్రీనగర్. జమ్మూ, శ్రీనగర్, కార్గిల్, చూస్తున్నారు కదా. ఇక ఈ మ్యాప్లో మన ఇండియా కాశ్మీర్లో కుడివైపు చూడండి,
అంటే ఆక్సాయ్ చిన్న ఆరెంజ్ లైన్ ఉంది కదా, ఆరెంజ్ లైన్కి టచ్ అయ్యే భారత భూభాగాన్ని మొత్తం చూడండి ఒకసారి. ఆ ప్రాంతాన్ని లదాఖ్ అంటారు. సరే, ఇంగ్లీష్లో లడాక్ అనొచ్చు, హిందీలో అయితే లదాఖ్ అని పిలుస్తారు. ఎక్కువగా ఈ లదాఖ్ ప్రాంతంలో బౌద్ధులుంటారు. ఇక ఒక్కసారి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ బాణం గుర్తు పెట్టాం కదా, అక్కడ ఒకసారి చూడండి. ఆ ప్రాంతాన్ని జిల్జిట్ బాల్టిస్తాన్ అని పిలుస్తారు. ఇక కొన్ని పత్రికలు గిల్జిట్ బాల్టిస్తాన్ అని, జిల్జిట్ బాల్టిస్తాన్ అని ఇలా పిలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మొత్తం మ్యాప్ మొత్తం చూస్తే మీకు ఏమర్థమైంది సార్? మనం ఏదైతే ఇండియా మ్యాప్లో జమ్మూ కాశ్మీర్ని చూస్తున్నామో అది 5 భాగాలుగా విభజింపబడి ఉంది. ఒకటి జమ్మూ కాశ్మీర్ అంటే మన భారత భూభాగంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్. రెండోది పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి కాశ్మీర్ భాగం, అదంతా జమ్మూ కాశ్మీర్లో నార్త్ అండ్ వెస్ట్ సైడ్ భాగం. జమ్మూ కాశ్మీర్లో నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి భాగాన్ని చైనా ఆక్యుపై చేసింది. అలాగే పాకిస్తాను తనకున్న భాగంలో ఒక ముక్కను చైనాకు ఇచ్చేసింది. ఇక 5వది సియాచిన్ గ్లేషియర్. ఈ 5 భాగాలున్నాయి. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, ఆయన ప్రభుత్వం దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు? మొట్టమొదటి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఇంకా ఈ 2, 3, 4, 5 ఉన్నాయి కదా, వాటి జోలికి వెళ్ళలేదు. ఆ రెండోది ఉంది కదా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అది ఐక్యరాజ్య సమితిలో నలుగుతోంది. శ్రీ 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 నెహ్రూ గారి దయ వల్ల, ఆయన చేసిన తప్పు వల్ల. ఇక 3వ భాగం చైనా ఆక్యుపై చేసింది కదా కాశ్మీర్ని, అది కూడా నెహ్రూ గారు చేసిన తప్పే. చైనాని నమ్మాడు, వెన్నుపోటు పొడిచింది చైనా, దురాక్రమణ చేసింది. ఇక 4వ భాగం పాకిస్తాను చైనా నుంచి ఆయుధాలు తీసుకోవడానికి కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, వాళ్ళ నుంచి మద్దతు కోసం కావచ్చు, తనకున్నటువంటి కశ్మీర్ భాగంలో పీఓకేలో కొంత భాగాన్ని చైనాకి ఇచ్చింది. ఇక 5వది సియాచిన్ గ్లేషియర్. ఫ్రెండ్స్, మొట్టమొదటి భాగం మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ పెట్టిందని చెప్పాం కదా, అంటే ఇండియాలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, దాన్నే ఇప్పుడు 2 భాగాలుగా విభజించారు స్ట్రాటజికల్గా. ఏమిటి అంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఒక భాగంగా, లడాక్ ప్రాంతాన్ని మరొక భాగంగా విభజించారు. లడాక్ ప్రాంతంలో ఇక అసెంబ్లీ ఎన్నికలేవీ లేకుండా పూర్తి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లను కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ అక్కడ అసెంబ్లీతో కూడిన ఎన్నికలుంటాయి అని ప్రకటించారు. ఇక భారత భూభాగంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఉంది కదా, అక్కడ మొత్తం ఆర్టికల్ 35A అలాగే భారత రాజ్యాంగంలో 370 ఈ రెండింటిని వర్తింపజేస్తున్నారు. వాటిని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసేసింది. కాశ్మీరీ జనం ఉన్నారు కదా, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఎవరు మేము చెప్తున్నది ఇండియాలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నాం. మ్యాప్లో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీరు, చైనా ఆక్యుపై చేసుకున్న జమ్మూ కాశ్మీర్ భాగం, వాటి గురించి తర్వాత మాట్లాడదాం మరో వీడియోలో. ఈ భాగం ఉంది కదా ఇండియా జమ్మూ కాశ్మీర్ భాగం, అందులో ఉన్నటువంటి కాశ్మీరీలను చాలామందిని పాకిస్తాన్ వాళ్ళు ఒక రకంగా రెచ్చగొట్టి డబ్బులిచ్చి కానీ, విప్లవాలు తీసుకొచ్చి కానీ ఇండియాకు వ్యతిరేకంగా తయారు చేయడం అదో పని. రెండవది, మన పూర్వ ఇండియన్ నాయకులు చేసిన తప్పు వల్ల కాశ్మీరీ ప్రజలందరికీ ఒక ఫీలింగ్ ఏముందో తెలుసా? ఇండియా కాశ్మీర్లో ఉన్న ప్రజలకు మిగతా భారతదేశం మొత్తం ఒకటి, మేం మాత్రం ఒకటి, మాకు భారతదేశంతో సంబంధం లేదు, ఇది వాళ్ళ ఫీలింగ్. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకమైన జెండా ఉంది. వాళ్ళేం ఆగస్టు 15 వేడుకలు చేయాల్సిన అవసరం లేదు. భారతదేశం మొత్తం అప్లై అయ్యే రిజర్వేషన్స్ వాళ్ళ దగ్గర అప్లై కావు. భారతదేశం మొత్తం అప్లై అయ్యే ఇండియన్ పీనల్ కోడ్ అక్కడ అప్లై కాదు. ఇక వాళ్ళ ఇష్టం అన్నమాట. దాన్ని ఆసరాగా చేసుకొని ఒక 3 కుటుంబాలు ఇన్ని సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఇష్టం వచ్చినట్టు జమ్మూ కాశ్మీర్లో భోగాన్ని అనుభవిస్తూ, విప్లవకారులకు మద్దతిస్తూ, ఇండిపెండెంట్గా పనిచేస్తూ, ఇండిపెండెంట్గా నడుపుకుంటూ వస్తున్నారు. మనమేమో మన దేశంలో ఉండే ట్యాక్సులు మనం కష్టపడి పనిచేస్తున్నామే, ఆ ట్యాక్సులన్నీ మనం ప్రభుత్వానికి చెల్లిస్తాం కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడి నుంచి అన్ని రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తుంటుంది. సరే, ఒక్కోసారి రాష్ట్రాల నుంచి గొడవలు వస్తుంటాయి. ఈసారి మీరు మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు ఇన్ని డబ్బులు తక్కువ ఇచ్చారు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది సహజం. కానీ ఏది ఏమైనా కేంద్రంలో ఎవరున్నా సరే సంపదను, ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి సంపదను దేశం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అవునా? భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సంపద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, కాశ్మీర్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు.
డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి పోస్తున్నారు. కానీ వాళ్ళకేమో మేము భారతీయులం కాదు అనే ఫీలింగు. ఇండియా జెండాకు సెల్యూట్ కొట్టరు, భారతదేశంతో మాకు సంబంధం లేదు అన్నట్టుంటారు. ఇండియాలో ఉన్నవాడు ఎవ్వడు మా దగ్గర ఆస్తి కొనడానికి వీల్లేదు అంటారు. మాకు సపరేట్ సిటిజన్షిప్ ఉందంటారు. మేము మాత్రం భారతదేశంలో ఎక్కడైనా తిరుగుతాం, ఎక్కడైనా మేము ల్యాండ్లు కొనుక్కుంటాం. కానీ మీరు మాత్రం కాశ్మీర్లో ల్యాండ్ కొనడానికి లేదు, ఉద్యోగం చేయడానికి లేదు, మీ జెండాకు కూడా మేము నమస్కారం పెట్టాం. ఇది ఇండియా కాశ్మీర్ భాగంలో ఉన్నటువంటి కాశ్మీరీయుల పరిస్థితి. తప్పు వాళ్ళది కాదు, మన దేశ రాజకీయ నాయకులదే. ఆర్టికల్ 35A కానీ 370 లాంటి వాటిని కానీ పట్టుకొచ్చి పెట్టారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పని వల్ల ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా మేము కూడా భారతీయులమే, కాశ్మీర్ కూడా భారతదేశంలో భాగమే, భారతదేశం మొత్తం ఏం లా ఉంటుందో ఇక్కడ కూడా అదే లా ఉంటుంది, ఆ ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది. తర్వాతి వీడియోలో పూర్తిగా అసలు కాశ్మీర్ అలా ఎందుకయింది, ఎప్పుడు పుట్టింది, ఏం జరిగింది, ఆ కాశ్మీర్ చరిత్రను మొత్తం మేము మీకు వివరించబోతున్నాం. టీమిక్స్చర్ ఛానల్లో క్లియర్ కట్ వీడియో రాబోతోంది. తప్పకుండా టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఒక విన్నపంతో మేము వీడియోని ముగిస్తాం ఫ్రెండ్స్. అదేంటంటే మన తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల 144 సెక్షన్ పెట్టారు. పోలీసు వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా మీటింగులు పెట్టడం, అవాంఛనీయమైన సంఘటనలకు చోటు చేసుకోకుండా మనమందరం పోలీస్ డిపార్ట్మెంటుకు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇస్తున్నటువంటి సూచనలను పాటించాల్సిన అవసరం కూడా ఉంది. తప్పకుండా కాశ్మీర్ మనదే, దాని గురించి మనం ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు ఫ్రెండ్స్.